ఇంకొక వైపు రాజకీయ ఆధిపత్యంలో అక్కడ స్థానికంగా తమకు సెగబెడుతున్నారని చెప్పి రోజా కూడా కొద్ది రోజుల క్రితం నుంచి అంతర్గతంగా ఆమె అభిప్రాయాలు కొన్ని చోట్ల పంచుకున్న సందర్భాలు కావచ్చు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రోజా అయితే మాత్రం నగర్ నుంచి పోటీ చేయాలనేటువంటి తలంపుతోనే అక్కడ వర్క్ చేస్తున్నారు. కానీ అధిష్టానం ఏం చేయబోతోంది, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. ఇక ఒంగోలు విషయానికే వద్దాం. ఒంగోలు సంబంధించి కూడా ఇంతలా ఒంగోలు పార్లమెంటు సంబంధించిన దానిపైన చాలా రోజుల నుంచి ఇక్కడ చర్చ సాగుతోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంబంధించి కూడా టికెట్ ఇస్తారా లేదా, లేకపోతే మరొకరిని తీసుకొస్తారా అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ రాలేదు. రోజుకో పేరు కూడా తెరపైకి వస్తుంది. సో ఒంగోలులో ఎందుకు అసలు ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించిన విషయంలో ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది, మాగుంట విషయంలో అధిష్టానం పునరాలోచించే పరిస్థితులు లేవు అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తుంది. ఇంకోవైపు బాలినేని మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఏంటి అసలు వెంకట్రావు, ఒంగోలు విషయంలో ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటి? గారు, ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిని ఎంపిక విషయంలో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి 2,30,000కు పైగా మెజార్టీతో ఆయన గెలుపు పొందారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఆయనకి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తర్వాత కాలంలో ఢిల్లీ మద్యం కేసులో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి చిక్కున్నారు. ఆ తర్వాత నుంచి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైసీపీ నుంచి అప్రూవర్ గా మారమని చెప్పని సీఎం జగన్ ఒత్తిడి చేసిన తర్వాత కూడా ఆయన అప్రూవర్ గా మారకపోయారు. ఆ తర్వాత బీజేపీ నేతల ఒత్తిడితో ఆయన అప్రూవర్ గా మారారు. ఇదే అంశాన్ని మనసులో పెట్టుకున్న తర్వాత సీఎం జగన్ అతన్ని నేరుగా టార్గెట్ చేస్తూ వస్తున్నారని చెప్పని ఇది వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు సార్లు వైసీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటించినా గానీ ఒంగోలు సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంపీ సిట్టింగ్ సీట్ ని మాగుంటికి ఇవ్వమంటూ కూడా ఇటు ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు చూసే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు నడుపుతున్నారు, బలమైన నేత అని చెప్పని ఒకవైపు బాలినేని సీఎం జగన్ కి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అంతటి మగోడైతే నా గడప తొక్కడానికే వీల్లేదు, మేము చెప్పిన కండిషన్స్ ఆయన ఫాలో అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్లేస్ లో చీపురు పుల్లని పెట్టైనా ఒంగోలు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీని గెలిపిస్తామని చెప్పని కూడా ఇటు సీఎం జగన్ బాలినేనికి సూట్ గా చెప్పినట్టుగా కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంటని పక్కన పెట్టిన తర్వాత ఏదైతే ఒంగోలులో ఎంపీ స్థానంలో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కొంతమంది సిట్టింగ్ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా టికెట్లు కేటాయించలేదు. అటువంటి వారిలో ఇటు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కావచ్చు, ఇటు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మసూదన్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పని కూడా ఒక ఆలోచన చేశారు. అదే సమయంలో ఇటు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న చింతలచేరు సత్యనారాయణ రెడ్డిని కూడా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీలో దించితే ఎలా ఉంటుందని చెప్పని కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఇటువంటి వాటన్నింటి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అంగీకరించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గతంలో తెర మీదకి తెచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సీఎం జగన్ తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలని చెప్పారు, మీరు సహకరిస్తే పోటీ చేస్తానంటూ కూడా హైదరాబాద్ లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన కలిసిన పరిస్థితి. అదే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అప్పటికే వైసీపీ లో జరుగుతున్న పరిణామాల మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. చెవిరెడ్డి ప్రతిపాదన మీద కూడా ఆయన సీరియస్ అయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన నీకో దండం, నీ సీఎంకో దండం, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖం మీదే తెగేసి చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసే విషయంలో వెనక తగ్గిపోయారు. అయితే తాజాగా నగిరి ఎమ్మెల్యే మంత్రి రోజాని తెర మీదకు తీసుకొచ్చారు. అక్కడ నగిరిలో రోజాకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఒంగోలు పార్లమెంట్ నుంచి ఆమెని పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ప్రతిపాదన అయితే ప్రస్తుతం వైసీపీలో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజా ఒంగోలు నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ జిల్లాకు సంబంధం లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అటు రోజాని కావచ్చు, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? సిట్టింగ్ ఏదైతే జిల్లా రాజకీయాలని చూసే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన వాళ్ళని నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం ఇంకా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానని చెప్పని ఇటీవల కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఏదైతే సీఎం జగన్ వద్దన్నా గానీ మాగుంట కోసమే బాలినేని పట్టుబడుతున్న నేపథ్యంలో మాగుంటకి చివరి క్షణంలో అవకాశం ఇస్తారా, లేకపోతే పక్క జిల్లాల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు స్థానికంగా టికెట్ ఇస్తారా అన్నది వైసీపీలో తీవ్ర గందరగోళమైన పరిస్థితి నెలకొంది. శ్రీహరి గారు, రైట్, మీరు అన్నట్లుగా పక్క జిల్లాలకు సంబంధించినటువంటి వారిని కావచ్చు, లేదంటే మనం కొన్ని పార్లమెంట్ స్థానాల విషయంలో మనం చూస్తున్నాం
ఇప్పుడు నర్సరావుపేట కావచ్చు, లేదా చిత్తూరులో కానీ, లేదా తిరుపతి పార్లమెంటు స్థానానికి ప్రకటించినటువంటి అభ్యర్థులు స్థానికంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు అక్కడ పోటీ చేస్తే గెలవరనో, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళని మార్చాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నాయకులందరి పేర్లు ప్రస్తుతం పార్లమెంటు స్థానాలకు పరిశీలిస్తున్నట్లుగా కనిపిస్తుంది.